ఏవండోయ్, ఇవాళ మా మమ్మీ అన్ని వెజిటేబుల్స్ కలిపి కలగూరలా చేస్తుందండి. అన్నీ అంటే ఏమేమి ఉన్నాయంటారా? కాలీఫ్లవర్ ఉంది, బ్రింజల్ ఉంది, సీమ్ ఉంది, అలానే ముల్లంగి కూడా ఉంది. ఈ కూరలో మా మమ్మీ పాలకూర కూడా వేస్తుందండి. పాలకూర అనేది పప్పులో కాకుండా కూరలో కూడా చాలా బాగుంటుందంట. నేనైతే ఫస్ట్ టైం తిన్నా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి. అలానే ఈ కూరకి 3 పెద్ద టమాటీలు, 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, గార్లిక్, అలాగే 1 ముక్క జింజర్ కూడా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామా? అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా. వేడెక్కిన తర్వాత అందులో బాగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలానే పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. బాగా వేగాలి కదా. చూడండి, మాడిపోకుండా ఉండాలి. అటు ఇటు చూసారనుకోండి చాలా వేగం మాడే ఛాన్స్ అనేది ఉంది. సరేనా? ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన వరకు బాగా వేపుకోండి దాన్ని. ఇప్పుడు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయింది కదా. ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేయండి. ఇందులో కాలీఫ్లవర్ ఉంది, దుంప ఉంది, సీమ్ ఉంది, ముల్లంగి కూడా ఉంది. సరేనా? అలానే బ్రింజల్ కూడా ఉంది. అన్నీ ఇందులో వేసేసుకోండి. ఇంకా బాగా వాష్ చేసుకోండి. ఇంకా కట్ చేసిన విధం అంటారా, చూపించినట్టు కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్నగా అయితే బాగోదు. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టండి. ఒక 7-8 నిమిషాల వరకు దాన్ని బాగా ఉగ్గియండి. అదేనండి, మగ్గియండి బాగా. ఇంకొకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. పైనుంచి తగినంత పసుపు వేసుకోండి. అదేనండి, 1 స్పూన్ పసుపు వేసుకోండి. అది మినిమం కదా మరి. అలానే బాగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోండి. ఇంకా బాగా కలపండి. ఇంకా మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి. సరేనా? ఇంకా బాగా కలుపుకోండి మూత తీసేక. అవునండి, ఈ కర్రీ అయితే అన్నంతోనే చాలా బాగుంటుంది. అలాగే రొట్టెలతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇందాక చూపించిన 2 టమాటాలని బాగా కట్ చేసుకొని ఇంక ఇందులో వేసేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి దంచి వేసుకోండి. ఇంకా తగినంత కారం వేసుకోండి. మేమైతే 2 స్పూన్ కారం వేసుకున్నాం. ఇంకా మసాలా వేసాక తెలుసు కదండి ఏం చేయాలో. బాగా కలపండి. ఇంకా కొద్ది నిమిషాల వరకు మూత పెట్టి ఉంచండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారనుకోండి, నీళ్ళన్నీ బయటకు వస్తాయి. చూసారా? ఇగో పాలకూర అంతా బాగా మగ్గిందండి. చూడండి, ఎంత పాలకూర వేసినా అసలు కనిపించట్లా. అలానే ఉంటుందంటే ఆకుకూర అంటే ఎంత క్వాంటిటీ వేసినా కొద్దిగా కనిపించిద్ది. ఇంకో 5 నిమిషాల వరకు తనకి బాగా బుడబడమనియండి. చూసారా? ఇలా అవ్వాలి కన్సిస్టెన్సీ అనేది. ఇందులోనే గ్రీన్ పీస్ వేసుకోండి. వింటర్ కదా, గ్రీన్ పీస్ వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. గ్రీన్ పీస్ వేసి బాగా కలపండి. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? ఒక షేర్, సబ్స్క్రైబ్, లైక్ చెయ్యొచ్చు కదా. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసాక ఒక 5 నిమిషాలు మగ్గనియండి దాన్ని. చూసారా ఎలా అయిందో? కూర బాగా దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోని 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఈ కూర ముద్దగా గ్రేవీతో అయితే భలే ఉంటుంది. మేమైతే ఈ కూర క్వాంటిటీకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడే ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసేసుకోండి. ఇంకా అలానే గరం మసాలా కూడా వేసుకోండి. మేమైతే ఇంట్లో చేసింది వేసుకున్నాం. అవునవును, గుర్తుంది. దీని రెసిపీ పోస్ట్ చేస్తాంలే. మా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. ఇంకంతేనండి. ఇంకొక 5-7 నిమిషాల వరకు దీనికి బాగా ఉడకనియండి. ఇంకా మా కూర అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా? ఇలా రావాలి ఇంకా కూర. ఇంకా లాస్ట్ స్టెప్ తెలుసు కదండి, కొత్తిమీర వేసుకొని ఇంకా దించేయడమే. సరే, మళ్ళా బాయ్.